Hello everyone, welcome to my channel Manihara's World. Today's special is పులిహోర. పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు: చింతపండు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, పసుపు, ఆయిల్, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, బెల్లం, ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ముందుగా తీసుకున్న చింతపండును నానబెట్టుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల బియ్యాన్ని కుక్కర్లో ఉడికించడానికి తీసుకుంటున్నాము. బియ్యాన్ని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. మూడింటిని మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వేయించాలి. రైస్ ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఒక పాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు మిశ్రమంలో 2 స్పూన్ల కల్లుప్పును వేయాలి. అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేయాలి. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉడకనివ్వాలి. చింతపండు మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంతలో 1 టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకొని ఆవాలను మిక్సీ జార్లో వేసి పిండి చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మిశ్రమంలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ను తీసుకోవాలి. ఒకసారి బాగా కలిపి చింతపండు మిశ్రమం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంతలో మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇక ఇప్పుడు మనం పులిహోర పోపుకి ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా పాన్లో ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కావలసిన పదార్థాలు తీసుకున్నాం కదండి, వాటన్నింటినీ పోపులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు వేసుకోవాలండి. మేము ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అలాగే స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పోపును వేయించండి. అన్నీ పర్ఫెక్ట్గా సమానంగా వేగుతాయండి. ఎందుకంటే పులిహోరకు
మంచి అట్రాక్షన్ అయినా టేస్ట్ అయినా హాఫ్ ఆఫ్ పోపులోనే ఉంటుంది కదండి. అందుకనే పోపు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేయాలండి. ముందుగా వేరుశనగ నూనెను వేసుకోవాలండి. వేరుశనగ నూనె వల్ల పులిహోర టేస్ట్ డబల్ అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ముందు నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి రైస్ని నెమ్మదిగా కలుపుకోవాలి. చింతపండు మిశ్రమం, పోపు అన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో ఆవపిండి చేసుకున్నాం కదండి, ఆ ఆవపిండిని పైన అలా జల్లి, రైస్ వేడిగా ఉన్నప్పుడు ఆవపిండి వేయకూడదండి, రైస్ చల్లారిన తర్వాతే వేయాలి. వేసి ఆవపిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి పులిహోర రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ విరిగిపోకుండా, మెతుకు అంటుకోకుండా, పొడి పొడిలాడుతూ చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చూడడానికి మాత్రమే కాదండి, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. Please do like, share and subscribe to my channel.